నందగోప జన నందినే నమః అన్నట్లుగా నందగోపల్ కులంలో ఉద్భవించి అందరినీ రక్షించి దుష్ట శిక్షణ చేసి సద్భక్తులని తన యందు భక్తి ఉన్నటువంటి వారిని తనలో ఐక్యం చేసుకుని కొందరికి మోక్ష సామ్రాజ్యాన్ని, కొందరికి స్వర్గలోకాన్ని, ఇంకొందరికి ఉత్తమ లోకాలని కలిగించి ధర్మ సంస్థాపకుడై శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువై తన యొక్క మహాత్మ్యాన్ని లోకానికి చాటారు. ఈ కలియుగంలో వెంకటాచలం మీద అర్చామూర్తి అయి ఆవిర్భవించి దీన జనబంధువుగా తన భక్తులందరినీ కాపాడుతూ ఆర్తిగా గోవిందా అన్నటువంటి వారిని అక్కున చేర్చుకుని సమస్త కష్టములని కూడా పోగొట్టి ఎల్లప్పుడూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ వారి వారి అర్హతకి తగినటువంటి కోరికని వారికి తీర్చి వారికి కావలసినటువంటి వరాలని ఇచ్చి భక్తుల కొంగు బంగారమై ఈ తిరుమల క్షేత్రంలో సత్యదేవుడై వెలుగొందుతూ ఉన్నారు. ఆ స్వామివారి దివ్య పాదార విందముల దగ్గర స్వామివారి దివ్య కరుణా కటాక్ష వీక్షణంతో ప్రతినిత్యం మనందరం కూడా సద్భక్తితో సశ్రద్ధతో స్వామివారి దివ్య ఆజ్ఞ కలిగినదా అన్నట్లుగా శ్రీమన్మహాభారతంలోని జ్ఞానప్రదమైన అరణ్యపర్వ అనేటువంటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని సవివరంగా చక్కగా ప్రవచించుకుంటూ ఉన్నాం, పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యం వలన పాపక్షయము పుణ్యప్రాప్తి అనేటటువంటి రెండూ కూడా మనకి సిద్ధిస్తూ ఉన్నాయి. ఒకటి ఇహంలో ఉపయోగపడుతుంది, రెండవది పరంలో సహాయపడుతుంది. ఈ రెండు భాగ్యములని మనకి కలిగించి మనల్ని భాగ్యవంతులని చేసిన భాగ్యదాయకుడైనటువంటి స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈనాడు మన పారాయణానికి మనందరం కలిసి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం
ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 39 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అర్జున ఉవాచ కపర్దిన్ సర్వలోకేశ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర. భగవత్ సాక్షాత్కారం జరిగింది అర్జునుడికి. ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. తతో దేవం మహాదేవం గిరిశం శూలపాణినం దదర్శ ఫాల్గుణస్తత్ర సహదేవ్యా మహాద్యుతిం అన్నట్లుగా మహా తేజస్సుతో వెలుగొందుతూ పార్వతీదేవితో కలిసి పరమేశ్వర సాక్షాత్కారం జరిగిన మరుక్షణం ఆనందపడి ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించి వచ్చాడని చెప్పి వెంటనే జానుభ్యాం మహీంగత్వా శిరసా ప్రణిపత్య చ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి తన శిరస్సుని ఆ పరమేశ్వరుడి పాదముల దగ్గర ఉంచి నమస్కరించి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుని ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, తెలియక తప్పు చేశానయ్యా భగవంతుడా, మన్నించవు నన్ను, రక్షించవు నన్ను, శిక్షించకయ్యా, కాపాడు. ఏదో చిన్నపిల్లాడు ఆటలాడుతూ తల్లితో గొడవపడ్డట్టు, తల్లి ఏదో కావలసింది ఇవ్వలేదని తెలియక తల్లిని కొట్టినట్లు నేను కూడా నువ్వని తెలియక ఎవరో వచ్చారనుకుని నా తపస్సుని భగ్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అమాయకత్వంతో నీ స్వరూపాన్ని తెలుసుకోలేక, నీ మహాత్మ్యాన్ని అర్థం చేసుకోలేక అమాయకత్వంతో ప్రవర్తించానయ్యా, క్షమించు నన్ను అని చెప్పడమే తాత్పర్యం. అది చెప్పడం కోసమని ముందు ప్రసన్నుణ్ణి చేసుకోవడం కోసం ఆ మహాత్ముణ్ణి, మహాదేవుణ్ణి, ఉమా సహిత శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. కపర్దిన్నే నమః కపర్దినే చ పులస్తయే చ అని శృతి. కపర్దిన్ అంటే జడల వలె జుట్టు ఉంటుంది ఆయనకి, అందుకని కపర్ది అని పిలువబడతాడు. అటువంటి ఓ కపర్ది, సర్వదేవేశ, సర్వదేవతలకి నువ్వు ప్రభువయ్యా, నువ్వు ఒక్క క్షణం లయం అనుకున్నావు అనంటే సమస్తము కూడా భస్మీపడడం కావలసినదే. సమస్త దేవతా గణము కూడా నీ అధీనంలో ఉంటుంది, వారందరికీ ప్రభువి నువ్వు. అటువంటి మహాత్ముడవి. భగనేత్ర నిపాతన, భగడు అనేటువంటి వాని యొక్క నేత్రాన్ని నువ్వు పోగొట్టినటువంటి వాడివి. దేవదేవ మహాదేవ, ఓ దేవదేవ, దేవతలకే దేవుడివి నువ్వు, మహాదేవుడివి. అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నీలగ్రీవ జటాధర,
నమో నీలగ్రీవాయ చ అని శృతి. హలాహలం పుట్టింది సముద్ర మథనంలో, క్షీరసాగర మథనంలో. ఎవరు తీసుకోవాలి ఆ హలాహలాన్ని? వెంటనే అందరూ వచ్చి భోళాశంకరుణ్ణి ప్రార్థించారు. మహానుభావ, నీ ఎంత గొప్పవాడెవడన్నా ఉన్నాడా? నువ్వు కదా ఈ హలాహలాన్ని ధరించదగినటువంటి వాడివి. ఇది ఇప్పుడు ఇలా ఉందంటే జగత్తును మొత్తం నాశనం చేస్తుంది. మేమందరం కూడా నాశనమైపోతాం. మమ్మల్ని అందరినీ రక్షించవలసిన బాధ్యత నీది, అనుగ్రహించవయ్యా. నిన్ను మించినటువంటి వాడెవడు అన్నారు దేవతలు. ఆశ్చర్యపడ్డాడు విష్ణుమూర్తి. వెంటనే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు శంకరుడు. ఇడివ్వనన్నాడు, తీసేసుకున్నాడు, నోట్లో వేసేసుకున్నాడు. అదలా జారిపోతోంది. అమ్మవారు వచ్చి ఒక్క క్షణం ఇక్కడ చెయ్యి పెట్టి ఇంతటితో ఆగమంది. దేవతలందరూ చూస్తూ ఉన్నారు. నీ కుక్షిలోనయ్యా సమస్తమైనటువంటి భువనాలు ఉన్నాయి. కుక్షిస్థాకిల భువనాయ నమః అని కదా నీకు పేరు. ఇప్పుడు ఇది తాగావంటే అది వెళ్ళి నీ ఉదరంలో పడితే సమస్తము కూడా మళ్ళీ నాశనమైపోతుంది. కంఠంలోనే ఉంచుకో అందావిడ. అందుకే గరళ కంఠుడయ్యాడు ఆయన. అక్కడ ఆ కంఠం దగ్గర ఆ విషం అనేటటువంటిది హారాహరం అలా పట్టి ఉండడం చేత అక్కడంతా కూడా నీలంగా నల్లగా ఉంటుంది. అందుకని నీలగ్రీవ అని ఆయనకి పేరు. అటువంటి మహాత్ముడు నువ్వు అంత గొప్పవాడివి, విషాన్ని కూడా ధరించినటువంటి వాడివి. అనన్య సామాన్యమైనటువంటి రీతి అది. పైగా జటాధర, జటల్ని ధరించేటటువంటి వాడా, రక్షించవయ్యా నన్ను అని ప్రార్థించి, కారణానాంచ పరమం జానే త్వాం త్ర్యంబకం విభుం దేవానాంచ గతిం దేవ త్వత్ప్రసూతమిదం జగదే. మహాదేవ, కారణానాం పరమం జానే, ఏవైతే కారణములు ఉన్నాయో ఈ సృష్టి ఉద్భవించడానికి, సమస్తమైనటువంటి జగత్తు నిలిచి ఉండడానికి, ఈ ప్రపంచమంతా కూడా స్థిరంగా నడవడానికి, వీటన్నిటికీ ఏ కారణాలున్నాయో ఆ కారణాలన్నిటిలోకెల్లా నువ్వు గొప్పవాడివి, నువ్వు మహాత్ముడివి. అంటే నువ్వు ప్రధాన కారణభూతుడు అయ్యావు ఈ జగత్తు నిలబడి ఉండడానికి. అంతటి దేవుడివి నువ్వు మహాత్మా. పైగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం శృతి. నువ్వు త్ర్యంబకుడివి, అలాగే సర్వవ్యాపివి కూడా అయి ఉన్నావు విభుం. కావున దేవానాంచ గతిం దేవ, నువ్వు దేవతలందరికీ కూడా ఆశ్రయభూతుడవై ఉన్నావు. దేవతలందరూ కూడా నిన్నే పొందుతూ ఉన్నారు. అటువంటి దివ్యమైన శక్తి విశిష్టత కలిగి ఉన్నటువంటి వాడివి. త్వత్ప్రసూతమిదం జగత్, ఈ జగత్తంతా కూడా నీ నుంచి ఉద్భవించింది మహాదేవ, నేను ఎరుగుదును. అటువంటి నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను అంటున్నాడు అర్జునుడు. అలా ప్రార్థించి, అజేయస్త్వం త్రిభిర్లోకై సదేవాసురమానుషై శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే. అభేదాన్ని తెలియజెప్తూ ఉన్నాడు ఇక్కడ మహానుభావ. దేవ రాక్షస మనుష్యులలో ఈ ముగ్గురులో కూడా నీవు అజేయుడివై ఉన్నావు. అలాగే దేవలోక, మనుష్యలోక, రాక్షసలోకాల్లో నువ్వు అందరినీ జయించినటువంటి వాడివి. నీ మీద ఎవరూ జయించినటువంటి వారంటూ లేరు, సర్వాధిపత్యము నీదే. అటువంటి మహాత్ముడవి. పైగా శివాయ విష్ణురూపాయ, విష్ణురూపి అయినటువంటి శివుడివి నువ్వు. అలాగే విష్ణవే శివరూపిణే, మనం నిత్యం వింటూ ఉంటాం శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాయ అంటూనే ఉన్నాం. శివుడైన కానీ విష్ణు రూపాన్ని ధరించినటువంటి వాడు, విష్ణువైన శివరూపాన్ని ధరించినటువంటి వాడు. ఇద్దరిలోనూ అభేదం
అంటూ ఇక్కడ అర్జునుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నువ్వు ఇటు శివుడవి అటు విష్ణువి నువ్వే, నీకు నమస్కారం అని చెప్పి నమస్కరించి ఇక దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః లలాటాక్షాయ సర్వాయ మీఢుషే శూలపాణయే. దక్షయజ్ఞాన్ని నాశనం చేసినటువంటి హరుడవయ్యా నువ్వు. దక్షయజ్ఞాన్ని మొత్తాన్ని అత్యంత వైభవోపేతమైనటువంటి దాన్ని నాశనం చేసేసావు. అలాగే హరిరుద్రాయ వై నమః, రుద్రుడివి నువ్వు, హరిహర స్వరూపుడివి నువ్వు. హరి రుద్రాయ అంటే ఇటు విష్ణు రూపము అటు శివరూపము రెండూ కలిగి ఉన్నటువంటి వాడివి. హే శంకర మాం రక్ష, నీకు నమస్కారము అని చెప్పి లలాటాక్షాయ, ఇది ఎవరిలోనూ లేనటువంటిది. ఈ లలాటంలో ఆయనకి కన్ను ఉంటూ ఉన్నది. అందువల్ల లలాటాక్షాయ, లలాటంలో నేత్రాన్ని పెట్టుకున్నటువంటి మహాత్మా పరమేశ్వర నీకు నమస్కారము అని శర్వాయ మీఢుషే శూలపాణయే. అలాగే నీవు శర్వాయ శర్వుడవి, శూలపాణివి, శూలాన్ని ధరించి ఉన్నటువంటి వాడివి. అలాగే నువ్వు ఎప్పుడూ కూడా వర్షణ శీలివి, నువ్వు ఎప్పుడూ ప్రసన్నంగా భక్తుల్ని అనుగ్రహించేటటువంటి వాడివి, నీకు నమస్కారము అని ప్రార్థించి పినాకగోప్త్రే సూర్యాయ మంగళ్యాయ చ వేధసే ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూతమహేశ్వర. పినాకగోప్త్రే, పినాక రక్షకుడవయ్యా నువ్వు. అలాగే సూర్యాయ సూర్యస్వరూపుడవి, మంగళ్యాయ నువ్వు మంగళస్వరూపుడవి. శివ అంటే మంగళస్వరూపి అని చెప్తారు. మంగళస్వరూపం నువ్వు. అలాగే మహానుభవ పరమాత్మ పరమేశ్వర వేధసే సృష్టికర్తవి నువ్వు. నీ మహాత్మ్యం ఇంతని చెప్పడం తగుతుందా? సర్వభూత మహేశ్వర నన్ను అనుగ్రహించమని చెప్పి నిన్ను కోరుతున్నానయ్యా, నా తప్పును మన్నించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. గణేశం జగదశంభుం లోకకారణకారణం ప్రధాన పురుషాతీతం పరం సూక్ష్మతరం హరం. నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమః అని వేదము. ఇక్కడ కూడా అక్కడ గణపతి అని చెప్పి ఆయన్ని విశేషంగా ప్రార్థిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా గణేశం భూత గణాధిపవి నువ్వు, సమస్త గణాలకి కూడా భూతగణాలకి అధిపతివై ఉన్నావు. జగత్తుకి మొత్తానికి కూడా కళ్యాణాన్ని చేసేటటువంటి వాడివి నువ్వు. జగత్ కళ్యాణకర్తవి, లోక కళ్యాణ కారణుడివి నువ్వే అయి ఉన్నావు. అలాగే ప్రకృతి పురుషులు అని చెప్పి ఇద్దరు ఉంటే ఈ ప్రకృతి పురుషులకి అతీతమైనటువంటి అత్యంత అణోరణీయాన్ అన్నట్లుగా సూక్ష్మమైనటువంటి వాడివి నీవు. పైగా హరుడవి, నీకు నమస్కారము, నన్ను రక్షించు అని చెప్పి ఈ 6 శ్లోకములతో హరుణ్ణి ప్రార్థించి ఆ పైన వ్యతిక్రమం మే భగవన్ క్షంతుమర్హసి శంకర భగవన్ దర్శనాకాంక్షి ప్రాప్తోస్మీమం మహాగిరిం. శంకర వ్యతిక్రమం మే భగవన్ క్షంతుమర్హసి, నా యొక్క అపరాధాన్ని నువ్వు క్షమించాలయ్యా. చాలా పెద్ద తప్పు చేశాను, ఇక నిన్ను చూడటం కోసమనే భగవన్ దర్శనాకాంక్షి, నీ దర్శనం చేసుకోవాలన్న కోరికతోనే ఇగో ఈ మహాగిరికి అంటే విశిష్టమైన ఈ పర్వతానికి నేను ఎంతో ప్రయాసపడి వచ్చి ఉన్నాను. నీ దర్శనం అవుతుంది, తద్వారా నా కోరిక తీరుతుంది అని అనుకుని వచ్చి ఉన్నాను. ప్రసాదయే
దయితం తవ దేవేశ తాపసాలయముత్తమం ప్రసాదయే త్వాం భగవన్ సర్వలోక నమస్కృతం. హే పరమేశ్వర, నీకు ఈ పర్వతం చాలా ఇష్టమైనటువంటిది అని చెప్పి నేను తెలుసుకున్నాను. నీకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఇక్కడ అంతా కూడా తపస్విలే ఉంటూ ఉంటారు. తాపసులకి ఈ పర్వతం నిలయం అయి ఉన్నది. సర్వలోకాలు కూడా నిన్ను చూసి నమస్కరిస్తూ ఉంటాయి. అలాంటి నిన్ను నేను ఇప్పుడు అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను. నీకిష్టమైన స్థానంలో, మహాత్ములందరూ ఉండేటటువంటి ప్రదేశంలో నువ్వు ఉంటావని, నీ స్థానమని, నీ నిలయమని భావించి నిన్ను చూడడం కోసమని చెప్పి నేను ఎంతో ప్రయత్నంతో ఇక్కడికి వచ్చి తపస్సును ఆరంభించాను. కానీ అపరాధాన్ని కూడా చేశాను. నీ మీదే నేను విశిష్టమైనటువంటి బాణాల్ని వేశాను, కత్తితో కొట్టాను, పెద్ద పెద్ద శిలలను వేశాను, వృక్షాలను పడవేశాను, ధనుస్సుతో నిన్ను ఏదో చేద్దామనుకున్నాను. అవాచ్యములైనటువంటి మాటలని ఎన్నో పలికి ఉన్నాను. నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించు అని పునఃపునః స్వామిని ప్రార్థిస్తూ, నమే స్యాత్ అపరాధోయం మహాదేవాతి సాహసాత్ కృతో మయా అయమజ్ఞానాత్ విమర్దోయస్త్వయా సహ శరణం ప్రతిపన్నాయ తత్క్షమస్వాద్య శంకర. మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఎంతో సాహసంతోటి, సాహసం అంటే మనం లోకంలో మాట్లాడుకునేటటువంటి సాహస శబ్దం కాదు ఇది. ధర్మాన్ని అతిక్రమించి, ఇతఃపూర్వం కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం, ధర్మాన్ని అతిక్రమించి ఏ తప్పైతే చెయ్యకూడదో ఆ తప్పు చేసేట్లుగా నేను ప్రవర్తించి ఉన్నాను. సాహసం చేశాను అంటే అపరాధాన్ని ఆచరించాను. దానికి ఎంతో ధైర్యం కావాలి నియమాన్ని ఉల్లంఘించడానికి. నీతో యుద్ధం చేసి అలాంటి నియమాన్ని నేను ఉల్లంఘించి సాహసించి ఉన్నాను. నన్ను క్షమించవలసినది. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. నేను నీతో యుద్ధం అనేటటువంటి దాన్ని అజ్ఞానం వల్ల చేశాను. కేవలం అజ్ఞానమే తప్ప అక్కడ కారణం నువ్వు అని చెప్పి తెలిసి నేను చెయ్యలేదు. కాబట్టి నేను నీ శరణు కోరి ఇక్కడ నీ అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధుణ్ణై ఉన్నాను. నా సాహసాన్ని క్షమించవయ్యా, ఈ అగ్నుణ్ణి మన్నించవయ్యా, ఈ పాపాన్ని పోగొట్టవయ్యా, ఈ దీనుణ్ణి నువ్వు తరింపచెయ్యవయ్యా అని చాలా ఆర్ద్రతతో ఎదుటిగా ఉన్నటువంటి భవానీ సహిత శంకరుణ్ణి ప్రార్థించాడు. చంద్రమౌళీశ్వరుడు చిరుమందహాసంతో భక్తుణ్ణి అనుగ్రహిస్తూ ఆ పైన అంటూ ఉన్నాడు. ఆ వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తమువాచ మహాతేజా ప్రహస్య వృషభధ్వజ ప్రగృహ్య రుచిరం బాహుం క్షాంతమిత్యేవ ఫాల్గుణం పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రీతాత్మా భగవాన్ హరః పునః పార్థం సాంత్వపూర్వం ఉవాచ వృషభధ్వజః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి మహాదేవస్తవే 39 శ్రద్ధగా వింటూ ఉన్నాడు జనమేజయుడు. ఏం జరిగిందా అని చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. నాయన, వృషభధ్వజుడైనటువంటి శంకరుడు సంతోషంతో ఒకసారి అందమైనటువంటి చిరునవ్వు నవ్వి ప్రహస్య చాలా చక్కగా ఆ అర్జునుణ్ణి దగ్గరికి తీసుకుని, అర్జునుడు అల్లంత దూరంలో ఉంటే అతని చేతుని తీసుకుని క్షమించానయ్యా అర్జున అన్నారు. పులకించిపోయాడు అర్జునుడు.
ఆనందపడిపోయాడు. ఎదురుగా ఉన్నటువంటి వాడు శంకరుడేనా అని తన్మయత్వం చెందిపోయాడు. భగవంతుడి యొక్క శరీర స్పర్శ జరిగిన మరుక్షణం అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఎంతో సంతోషంతో ఆ శంకరుడి ముందర ఆ అర్జునుడు అలా నుంచుని ఉంటే ఆ పైన ఆ పరమాత్మ పరమేశ్వరుడైనటువంటి శంకరుడు సంతోషపడి తన 2 చేతులతోటి అర్జునుణ్ణి దగ్గరికి తీసుకుని పరిష్వజ్యచ బాహుభ్యాం ప్రీతాత్మ భగవాన్ హరః, అర్జునుడు చేసిన ప్రార్థనతో ప్రీతుడై తన యొక్క మనస్సులో ఉన్న ఆర్ద్రతని గుర్తించి తన మీద ఉన్నటువంటి భక్తిని గమనించి చక్కగా ఆ అర్జునుణ్ణి అలౌకికానంద సాగర మగ్నుడైనటువంటి అర్జునుణ్ణి తన 2 చేతులతో దగ్గరికి తీసుకుని కౌగలించుకున్నాడు. పులకించిపోతున్నాడు అర్జునుడు. పరమాత్మ దేహ స్పర్శ తనకి జరిగింది అని చెప్పి ఆశ్చర్యచకితుడవుతున్నాడు. అంతే ఆనందపడుతూ ఉన్నాడు. శంకరుడు కూడా నిజమైనటువంటి భక్తుడి యొక్క దర్శనం, అతని యొక్క సమాగమం, అతనితోటి పైగా విశిష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి అర్జునుడు లాంటి వాడితోటి ఈనాడు ఇగో ఈ విధంగా ఈ ప్రార్థన జరగడం, ఆ అర్జునుడు తనని ప్రార్థించి తనని నమస్కరించి తన నుండి కొంత కోరుకోవడం, సాక్షాత్తుగా నారాయణ సహాయకుడైనటువంటి నరుడైనటువంటి అర్జునుడు ఇప్పుడు తనని శరణుజొచ్చడం, ఇదంతా కూడా ఆయన కూడా సంతోషపడుతూ దీనంతటికీ కూడా ఆ అర్జునుడిని దగ్గరికి తీసుకుని వెంటనే చాలా బాధతో ఆర్ద్రతతో తప్పు చేశాను అనేటటువంటి అపరాధ భావనతో కుంచుకుపోతూ ఉన్నటువంటి వాడిగా ఆ శంకరుడి యొక్క బాహు పరిష్వంగంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి ఆ శంకరుడు సాంత్వనపూర్వకంగా నాయన పర్వాలేదయ్యా అంటూ, మనం చిన్నపిల్లవాడు తప్పు చేసి మళ్ళీ మన దగ్గరికి వస్తే ఎలా బుజ్జగిస్తామో అలా ఉమా సహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అర్జునుణ్ణి సాంత్వన చేస్తూ నాయన అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడట. ఈ విషయాన్ని మొత్తాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నాడు జనమేజయుడు. ఆ పైన ఆ భవుడు అర్జునుడితో ఏ విధంగా మాట్లాడాడో రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. రేపు శివరాత్రి కారణంగా మన యొక్క పారాయణానికి స్వల్ప విరామం. ఎల్లుండి మళ్ళీ మన పారాయణంలో ఈ 40వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని చక్కగా విందాం. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వర సాక్షాత్కార సందర్శనంలో అర్జునుడు చేసినటువంటి స్తోత్రాన్ని మనందరం కూడా శ్రద్ధగా ఈనాడు పఠిస్తూ ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని, కథాశ్రవణం మనం చక్కగా చేశాం. చూడండి, భక్తుడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా స్వామివారు అనేటటువంటి వారు ఒక్కసారిగా అలా కౌగలించుకొని నువ్వు చేసినటువంటిది తప్పు కాదు, నేను నిన్ను క్షమిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రవచన ఘట్టం ఈరోజు. సహజంగా రుద్రుడంటేనే రుదం ద్రావగతి ఇది రుద్ర అని వ్యుత్పత్తి. రుదము అనంటే బాధ అని అర్థం. ఆ బాధలన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు ఎవరయ్యా అనంటే సాక్షాత్తు ఆ రుద్రుడే అట. మరి అంతటి పరమశివుడు ఇక్కడ భక్తుణ్ణి చక్కగా తన కౌగలింపు చేత తనకున్నటువంటి బాధలన్నింటినీ కూడా తొలగింప చేశాడు. అంతటి మహత్తరమైనటువంటి ఘట్టాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో 39వ అధ్యాయంలో 74వ శ్లోకం నుంచి మనం చక్కగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ కపర్దిన్ సర్వదేవేశ కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర నీలగ్రీవ జటాధర కారణానాం చ పరమం కారణానాం చ పరమం జానే త్వాం త్ర్యంబకం విభుం జానే త్వాం త్ర్యంబకం విభుం దేవానాం చ గతిం దేవ దేవానాం జగతిం దేవ త్వత్ప్రసూతమిదం జగత్ త్వత్ప్రసూతమిదం జగదే అజేయస్త్వం త్రిభిర్లోకైః అజేయస్త్వం త్రిభిర్లోకైః సదేవాసురమానుషైః సదేవాసురమానుషైః శివాయ విష్ణురూపాయ శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే విష్ణవే శివరూపిణే దక్షయజ్ఞ వినాశాయ దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః హరిరుద్రాయ వై నమః లలాటాక్షాయ శర్వాయ లలాటాక్షాయ సర్వాయ మీఢుషే శూలపానగే మీఢుషే శూలపానయే పినాకగోత్రే సూర్యాయ పినాకగోత్రే సూర్యాయ మంగళ్యాయ చ వేధసే మంగళ్యాయ చ వేధసే ప్రసాదగే త్వాం భగవన్ ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత మహేశ్వర సర్వభూత మహేశ్వర గణేశం జగతః శంభుం గణేశం జగతః శంభుం లోకకారణ కారణం లోకకారణ కారణం ప్రధాన పురుషాతీతం ప్రధాన పురుషాతీతం పరం సూక్ష్మతరం హరం పరం సూక్ష్మతరం హరం వ్యతిక్రమం మే భగవన్ వ్యతిక్రమం మే భగవన్ తుమర్హసి శంకర క్షంతుమర్హసి శంకర భగవన్ దర్శనాకాంక్షీ భగవన్ దర్శనాకాంక్షీ ప్రాప్తోస్మీమం మహాగిరిం ప్రాప్తోస్మీమం మహాగిరిం దగితం తవ దేవేశ దయిదం తవ దేవేశ తాపసాలయముత్తమం తాపసాలయముత్తమం ప్రసాదగే త్వాం భగవన్ ప్రసాదయే త్వాం భగవన్ సర్వలోక నమస్కృతం సర్వలోక నమస్కృతం నమే స్యాదపరాధోయం నమే స్యాదపరాధోయం మహాదేవాతి సాహసాద్ మహాదేవాతి సాహసాద్ కృతో మయాయమజ్ఞానాత్ కృతో మయాయమజ్ఞానాత్ విమర్దో యస్త్వయా సహ విమర్దో యస్త్వయా సహ శరణం ప్రతిపన్నాయ శరణం ప్రతిపన్నాయ క్షమస్వాద్య శంకర తత్క్షమస్వాద్య శంకర వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తమువాచ మహాతేజాః సమువాచ మహాతేజాః ప్రహస్య వృషభధ్వజః ప్రహస్య వృషభధ్వజః ప్రగృహ్య రుచిరం బాహుం ప్రగృహ్య రుచిరం బాహుం శాంతమిత్యేవ ఫాల్గుణం శాంతమిత్యేవ ఫాల్గుణం పరిష్వజ్య చ బాహుభ్యాం పరిష్వజ్య చ బాహుభ్యాం ప్రీతాత్మా భగవాన్ హరః ప్రీతాత్మా భగవాన్ హరః పునః పార్థం సాంత్వపూర్వం పునః పార్థం సాంత్వపూర్వం ఉవాచ వృషభధ్వజః ఉవాచ వృషభధ్వజః ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత కైరాతపర్వణి కైరాతపర్వణి మహాదేవస్తవే మహాదేవస్తవే ఏకోనచత్వారింశోऽధ్యాయः ఏకోనచత్వారింశోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. శ్రవణ ద్వాదశి ఈనాడు విశిష్టమైనటువంటి దినం. స్వామివారి దివ్యానుగ్రహంతో ఈనాడు మనందరికీ కూడా గోవిందనామ సంకీర్తనం చేసుకునే అవకాశం లభించింది. ద్వాదశి తిథి ఉన్నది, శ్రోణ నక్షత్రం కూడా ఉన్నది. ఇటువంటి రోజున భగవద్భక్తులమైన మనం గోవిందనామ సంకీర్తనం చేయడం వలన ఆ స్వామివారి దివ్యానుగ్రహ పాత్రులమవుతాం. భవ బంధములని తొలగించుకున్న
ప్రయత్నం కూడా చేసిన వారమవుతాం. ఇటువంటి శుభ ముహూర్తంలో శుభస్థలంలో చక్కగా అన్నమాచార్య ప్రాయుటి కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయుటి కళాకారులతో కలిసి చేద్దాం. ఆ దేవదేవుని దివ్యాశీస్సులని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద భాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద
సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థన, లోకక్షేమ ప్రార్థన, భగవత్ సమర్పణ మంగళాచరణములతో మన పారాయణాన్ని చక్కగా మనం పూర్తి చేసుకుని స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా
నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేతినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.